మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। वेलुगुनुले शुभकारिणी। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय जय माता गंगा माता, जय जय माता गंगा, जय गंगा माता, जय जय। ప్రణామములు మాత. శుభమస్తు. హే మాత, శుక్రాచార్యులు ఆది నుండి దేవతలకు విరుద్ధంగానే ప్రవర్తించుతున్నారు. వారిప్పుడు భక్త ప్రహ్లాదుని గురించి రహస్యము తెలుసుకొని ఆవేశపూరితులవుతున్నారు. అవును మాత, భయం కలుగుతోంది. శుక్రాచార్యులు క్రోధమున ఉన్మత్తులై భక్త ప్రహ్లాదుని వారి మాత కయ్యాదుని సంహరించదలిచినారు. మేము వచిస్తున్నాము. మీ ఇరువురు కయాదు ప్రహ్లాదుల గూర్చి ఆందోళన విడిచి ధైర్యము వహించండి. తగు సమయమున మీ ఇరువురకు కయాదు మరియు ప్రహ్లాదుల సంరక్షణాభారము అవశ్యము అప్పగించదము. కలలన్నీ ఇక
సదా సుఖీ భవ. ఆశీనురాలవుగా. ఈ శ్రీమంతపు శుభ సమయమున అసురేశ్వరులిచట ఉన్నచో మన ఆనందము అవధులు దాటెడిది. అవునా? తీసుకో, ఇది ఫలరసము. దీనిని సేవించు. మేము దీనిని విశేషముగా నీ కొరకే తయారు చేసితిమి. తీసుకో. సహోదరి, మమ్ము శ్రద్ధగా గమనించుచుంటిరి. నీ సహోదరిని కదా. మేము నిన్ను గమనించనిచో ఇంకెవరు గమనించెదరు? సహోదరి, ఇప్పుడు ఏమి జరుగును? శుక్రాచార్యులు ఆ రసమును విషముగా మార్చినారు. నిశ్చింతగా ఉండుము ఉమా. ప్రహ్లాదునికి ఏ హానియూ జరగదు. సేవించు. సహోదరి, ఈ ఫలరసము రుచికరముగానున్నది. సహోదరి, తమరు ధన్యులు. అమృత మథన సమయమున వెలువడిన హాలాహాలమును ఏ విధముగా పరమేశ్వరులు తమ కంఠమును ధరించి సృష్టిని రక్షించినారో అదే విధముగా తమరు శుక్రాచార్యుని విషమును పానము చేసి భక్త ప్రహ్లాదుని రక్షించినారు. తమరు ధన్యులు దేవి, ధన్యులు. గంగా, నీవు మా ఊహను నిజమని నిరూపించితివి. అందులకే మేము రాణి కయాదులకు ఇలా విషమునిచ్చినది. ఆమె గర్భమున పెరుగుతున్న ఆ బాలకుడు విష్ణువు యొక్క అంశని తెలుసు. ఆ బాలకుని రక్షించుట కొరకు ఆ విష్ణువు నీవు కలిసి ఈ కుతంత్రం పన్నారని తెలుసు. అందుకే విషం ఇచ్చాం. ఇప్పుడు మేము నీ అపరాధమునకు తగిన శిక్ష విధించేదాం. సమస్త దేవతలను నాశనమరించేదాము. ఇప్పుడే ఈ క్షణమునందే వీక్షించు, వీక్షించు మా శక్తిని. ఓం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. చాలించు నీ మాయా ప్రదర్శన. మా మార్గం నుంచి వైదొలగు. మాతో తలపడు దుస్సాహసమునరించకు. హే భార్గవ, ఇది మా దుస్సాహసము కాదు, స్వభావము. మా చెంతకు వచ్చిన వారు శీతల మనస్కులగుదురు. అగ్నియే మమ్ము సమీపించినను
జలముగా మారును. అగ్నికణములే మాపై వర్షించినను అవి పుష్పములగును. హే భార్గవ, తమరు మహాజ్ఞానులు అయినప్పటికీ మా స్వభావమును మాయ అని వచించితిరి. హే వత్స, క్రోధము అహంకారము జ్ఞానులకు ఎల్లప్పుడూ బద్ధ శత్రువులు. తమరు ఇట్టి శత్రువుల మధ్యని వసించుటకు ఇష్టపడుతున్నారు. అందువలన తమరు ఇతరులకు హాని చేసి ఆనందించుచున్నారు. హే గంగా, ఇతరులకు హాని తలపెట్టుటలో మాకు కాదు, మీ దేవతలకే అటువంటి ఆనందం ఉన్నది. అందుకే నీవిప్పుడు అసుర సార్వభౌముడైన అంధకాసురునికి భక్తి శ్రద్ధ అనే విషయము నూరిపోసి భ్రష్టుని గావించావు. ఇప్పుడు విష్ణువు కయాదు గర్భమున తన అంశను ప్రవేశింపజేసి మహాపరాధం అనరించినాడు. అసుర జాతిని సర్వనాశనం అనరించవల్లని కంకణము కట్టుకొనినాడు. తమరి భావము మేము అంధకాసుని వినాశనము చేసితిమని. లేదు భార్గవ, లేదు. భక్తి మరియు శ్రద్ధ వినాశనము కాదు, వికాసము యొక్క చరమసీమలగును. తమరు కూడా భక్తి మార్గముననుసరించి మమ్ము శరణు వేడండి. మేము తమను కూడా ఉద్ధరించదము. చాలించు నీ ప్రగల్భము. మేము అంధకాసురుని వలె మూర్ఖులము కాము, నీ మాటల జాలమునకు మోసపోయేడు వారలము కాము. మేము శుక్రాచార్యులము, గురు శుక్రాచార్యులము. కేవలం ఒక్క మా భుజబలంతోనే సమస్త అసుర జాతిని రక్షించగలిగిన ఏకైక శక్తి సంపన్నులము. హే భార్గవ, తమ యొక్క ఈ మూర్ఖ స్వభావము అసురజాతి ప్రగతికి అవరోధముగానున్నది. అసురుల మనముయందున్న వికారములను తొలగించుటకే పరమాత్ముని పరమభక్తుడు మా ఆశీర్వాదముతో అసురకులమున జన్మించనున్నాడు. ఇది ఆశీర్వాదము కాదు గంగా, ఆశీర్వాదము కాదు, శాపమిది, శాపము. అసుర జాతికి ఇది శాపము. అందుకే మేము ఈ శాపమును ఫలించకుండా చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఇక నీవు అసుర జాతి నాశనము గురించి కాదు, నిన్ను నీవు సంరక్షించుకోను మార్గమును యోచించుము గంగా. మేమిప్పుడు కయాదు గర్భమును నాశనమనరించెదము. మేము కయాదు గర్భమును నాశనమనరించెదము. తమకు విషదము కాదు శుక్రాచార్య, ఈశ్వరుడు తమను కరుణించవలెను. ప్రణామం గురుదేవా. భయంకర వినాశీ భవ. మహదానందం గురుదేవా, మహదానందం. తమ ఈ ఆశీర్వాదమే మహాభాగ్యం. ఆజ్ఞనివ్వండి. ఇప్పుడు ఎవరిని వినాశనము చేయవలను, ఎవరిని విధ్వంసము చేయవలను? బహుదినములుగా నా హస్తములు వినాశనము చేయుటకు ఉబలాట పడుచున్నవి. వచించండి, ఆజ్ఞాపించండి. నా హస్తముల ద్వారా ఎవరికి మృత్యువు సంభవించనున్నది గురుదేవా? ఒక బాలునికి. బాలునిక? నీ ఒక బాలుని హతమార్చవలసి ఉన్నది. గురుదేవా, తమరు నా ద్వారా ఇంతటి స్వల్ప కార్యమును చేయించి ఎందులకు నా పరాక్రమమును అపహాస్యము చేసెదరు? శత్రువు శక్తిని స్వల్పముగా భావించుట అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వము. మన శత్రువు సాధారణమైన వాడు కాడు. ఆ గంగాదేవి కపటి విష్ణువుల వల్ల సృష్టించబడిన వాడు. గురుదేవా, ఆ బాలుడు ఎసటనున్నాడు? తన మాత యొక్క గర్భమున. మాత గర్భమునందున? నీవా బాలకుని యొక్క మాత అంటే రాణి కయాదు గర్భమున ప్రవేశించి ఆ బాలుని గర్భావస్థ ఎందే సంహరించవలెను. గురుదేవా, ఈ కార్యం అవశ్యం చేసేదను. ఇంకా జననమందని ఆ బాలకుని వధించుటలో నాకు ఎంతో ఆనందము లభించును. ఇప్పుడే ప్రథమముగా ఇటువంటి కార్యము చేయుచుంటిని. కోమల బాలకుని వద నా ఆకలిని అధికము చేయుచున్నది గురుదేవా. చాలు, చాలు. ఇక నేను ఆగలేను, ఇక నేను సహించలేను గురుదేవా. అనుజ్ఞనివ్వండి, అనుజ్ఞనివ్వండి.
అనుజ్ఞనివ్వండి. భయంకర వినాశీ భవ. వెళ్ళు కృత్య, వెళ్ళు. హే కృత్య, హే కృత్య, హే సర్వనాశిని, ఆగుమో. స్తంభాసురుడు నేను స్తంభాసురుడను, గంగామాత భక్తుడను. నిన్ను ఆగమని ఆదేశిస్తున్నాను. గంగామాత భక్తుడవా? మీ అందరికీ వ్యాధి సోకినది. ఎవరిని వీక్షించనను గంగామాత జపము చేయుచున్నారు. గంగామాతట స్తంభాసురా, నన్ను ఎవరు నిరోధించుటకు ప్రయత్నించినను నేను వారిని సంహరించి ముందుకు అధిగమించదను. ఆ తరువాత ఆజన్మ బాలుడు ప్రహ్లాదుని హతమార్చదను. కృత్య, నేను జీవించి ఉన్నంత వరకు ప్రహ్లాదుని మాత్రమే కాదు, అతడి ఛాయను కూడా నీవు తాకలేవు. నన్ను సంహరించుట నీకు ఈ జన్మలో అసంభవము. ఒరోరి దేశద్రోహి స్తంభాసురా! అసురద్రోహి, గురుద్రోహి, నీకు మతి చెలించినది. నీవు అసుర జాతికి ద్రోహము చేసినావు. నీ అపరాధములకు శిక్ష అనుభవించదవు. తమరి మధ్య భ్రష్టమైనది గురుదేవా. తమరు జీవన పర్యంతం తమ శక్తిని, పుణ్యమును దుష్కర్మతో వ్యర్థము చేయుచున్నారు. ఇప్పుడు నేను తమను గంగామాత యొక్క పరమ భక్తుని హతమార్చనీయను. ఇక నిన్ను క్షమించరాదు. హే అసురద్రోహి, హే గురుద్రోహి, నీవు మమ్ము అవమానించినావు. నిన్ను శిక్షించక విడిచిపెట్టిన మహాపరాధము. మేము భార్గవ శుక్రాచార్యులము నీకు శాపము సంగుచున్నాము. నీవీ కల్పాంతము వరకు అంతరిక్షమునందుల శూన్యమున స్తంభించి ఉండదవుగాక. ఇక నీకు మా శాపము నుంచి విముక్తి కలిగించుట ఎవ్వరి తరము కాదు. ఎప్పుడైతే గంగా సురలోకమును కేతించునో అప్పుడే నీకు శాప విమోచనము లభించును. లేని ఎడల లేదు. గంగామాత! హే కృత్య, మేము నీ మార్గమునందలి ఆటంకమును తొలగించి వేసినాము. మేము అసురద్రోహి స్తంభాసురుని శాశ్వతముగా అంతరిక్షమున స్తంభింపజేసినాము. ధన్యవాదములు గురుదేవా, ధన్యవాదములు. తమ తపోబలములకు ప్రణామము చేయుచుంటిని గురుదేవా. కృత్య, నీవికి శీఘ్రముగా వెళ్ళి నీ లీలా విలాసమును వీక్షింపజేయము. ఆజ్ఞ గురుదేవా.